కాకినాడ జిల్లా జగ్గంపేట పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న నాగేంద్ర చౌదరి దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా చాటుకుంటున్న నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా అనేక దైవ కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మం కోసం పాటుపడుతోందన్నారు. గురువారం రాత్రి భారతదేశ సైనికులు బెంగళూరు నుండి విశాఖపట్నం మిలిటరీ యుద్ధ ట్యాంకులో మిలిటరీ ట్రక్కులతో ప్రయాణిస్తున్న వారికి జగ్గంపేటలో మోహన్ కృష్ణ రెసిడెన్సీ వద్ద జాతీయ జెండాలతో స్వాగతం పలికి మోహన్ కృష్ణ రెసిడెన్సీలో మిలిటరీ సైనికులు అందరికీ బస ఏర్పాటు చేసి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. సందర్భంగా సైనికులు మాట్లాడుతూ మాకింతటి ఆతిథ్యం అందించిన నాగేంద్ర చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసుకున్నామని, కాలినడకన భవానీ అయ్యప్పల భక్తులకు ఇక రాత్రులు పడుకునేందుకు వచ్చే వారికి వసతి ఏర్పాటు చేయడమే కాకుండా చక్కని ఆతిథ్యం ఇస్తున్నామని, అలాగే దివ్యాంగులకు వృద్ధులకు మా హోటల్ వద్ద ఉచిత భోజనం అందిస్తున్నామని, జగ్గంపేట పరిసర ప్రాంతాలు ఎవరైనా అనాథలు చనిపోతే వారి దహన సంస్కారాలను నిర్వహిస్తున్నామని, అదేవిధంగా జగ్గంపేట మీదుగా వెళ్లే భారతదేశ భద్రతా సిబ్బంది ఉచిత వసతి ఆతిథ్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా విధంగా చాటుకున్నామని, జై జవాన్ జై కిసాన్ హిందూ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. चिकन सर देखो बात कहीं है नहीं, इस साइड में करता हूँ। होल्ड कर रहा था यहाँ पे, तो इन्होंने हमारे को सारे बंदों को यहाँ पर भोजन कराया और रहने का बंदोबस्त किया। इसके लिए मैं इनका बहुत बहुत शुक्रगुजार हूँ। ये जा रहा है तो इसमें 50 बंदे के हमारे को रहने के लिए और खाने के लिए सब चीज़ के लिए ये हमारे नागेंद्र सर ने पता करके हमारे खोज के हम रास्ता में जा रहा था, इसमें पकड़ के बोला हमें आपको रहने के लिए रास्ता देने सब दिया है। हमारे लिए रात को रुकने के लिए बहुत ही अच्छा अरेंजमेंट है, उनको बहुत ही धन्यवाद। भारत माता की, भारत माता की, भारत माता की। నుండి వైజాగ్ మా యొక్క మిలిటరీ యొక్క పని కోసం వెళ్తూ ఉంటే మధ్యలో మాకు వెహికల్స్ చాలా ప్రాబ్లం వచ్చి ఆగాము. తర్వాత వెళ్ళడానికి మాకు ఇంకా చాలా టైం ఉందని ఇక్కడ ఆగాము. ఇంతలోగా మన నాగేంద్ర సార్ గారిని కనుక్కుంటే ఇక్కడ నేను ఒక డాబా ఉందని తెలిసింది. ఆయన జస్ట్ మాకు ఎలా ఉండాలి ఏమని ఇక్కడ అడిగితే ఆయన లేదండి ఎంత నేనే అరేంజ్ చేస్తానని మమ్మల్ని పిలిచి మా 50 మంది ఉద్యోగులకి
ఇక్కడ ఉండడానికి ఫుడ్, తర్వాత వాళ్ళు తినడానికి ఫుడ్, ఉండడానికి వసతి అంతా ఏర్పాటు చేశారు. చాలా మెయింటెనెన్స్గా, చాలా మంచిగా ఇక్కడ మా వెహికల్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ కూడా ఇచ్చారు. తర్వాత మాకు ఉండడానికి కావాల్సినటువంటి బెడ్, ఫుడ్ అన్నీ ఇచ్చారు. చాలా బాగా అరేంజ్ చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఈయన చేసిన సేవ మా వ్యక్తి మొత్తానికి చెప్పుకుంటాము. చాలా బాగా చేశారు. వెరీ ఎక్సలెంట్. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన జగ్గంపేట గ్రామంలో ఇండియన్ ఆర్మీ వెహికల్స్ మన జగ్గంపేట మీదుగా వెళ్తుంటే వాళ్ళకి ఈరోజు ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ అరేంజ్ చేసి ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ వెహికల్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మేము గత 7 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మన జగ్గంపేట మీదుగా విజయవాడ వెళ్ళే కాలినడకని వెళ్ళే భవానీ భక్తులకి వాళ్ళకి నైట్ ఉండడానికి ఏర్పాట్లు, అలాగే ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పడుకోవడానికి రూమ్స్ ఫెసిలిటీ మేము 7 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా మేము వాళ్ళు సేవా కార్యక్రమాల్లో భాగంగా మా హోటల్కి ప్రతిరోజు వచ్చిన వికలాంగులకి, వృద్ధులకి, సాధువులకి, బాటసారులకి అందరూ కూడా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు కూడా నా సొంత ఖర్చులతో చేస్తున్నాను. ఈ రోజు నేను చేసిన కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన ప్రాణాలని పణంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ మన దేశ భద్రతా సిబ్బంది మన కోసం అక్కడ సరిహద్దుల్లో మన కోసం వాళ్ళు మనల్ని కాపాడడానికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే మనందరం ఎలా సేఫ్టీగా ఉన్నామంటే వాళ్ళే కారణం మనకి. అందుకని చెప్పేసి వాళ్ళకందరికి కూడా ఈరోజు నేను ఒక భారతీయుడిగా వాళ్ళకి ఈరోజు అకామిడేషన్ అరేంజ్ చేసి, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో ముందు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటు సైడ్ ఎప్పుడైనా ఎవరైనా ఆర్మీ సిబ్బంది కానీ, మిలిటరీ వారు కానీ వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా కనిపించినా వారికి తెలియజేయండి. మా జగ్గంపేటలో నేను ఎప్పుడు కూడా వాళ్ళ కోసం సిద్ధంగా రెడీగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడైనా అకామిడేషన్ ఇక్కడ నేను ఫ్రీగా ఉచితంగా అరేంజ్ చేసి, ఫుడ్ ఫెసిలిటీ అరేంజ్ చేసి వాళ్ళు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.